ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మనము అభిష్ట సిద్ధి కోసము భార్యాభర్తలు కలహాలు పడుతూ ఇంట్లోని ఇబ్బందులు పడుతునేటప్పుడు, ఫైనాన్షియల్ గా మీరు వీక్ అయిపోతున్నప్పుడు ఈ శ్రావణ మాసంలో చేసుకోదగ్గ ఒక చక్కటి మంత్రము ఇంకా అలాగే తంత్రం గురించి అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, ఖచ్చితంగా దాన్ని అయితే క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే పంపిస్తాడు యూట్యూబ్ వాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనము శ్రీ భద్ర లక్ష్మి స్తోత్రం గురించి అయితే తెలుసుకుందాము. ఇంకా అమ్మవారికి సంబంధించి ఒక చిన్న తంత్రం అయితే ఉంది. ఆ తంత్రం ఎలా చేయాలా అనే దాని గురించి అయితే చెప్తాను. నేను ఇవి ఎలా తెలుసుకుంటున్నాను అని అంటే, మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాల ద్వారా నేను తెలుసుకొని నేను ప్రయత్నించి ఆ తర్వాతే మీ వరకునైతే తీసుకొస్తాను. కొన్ని అయితే అవి జరుగుతాయని మా వాళ్ళు ఎవరికైనా అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత చేయించి ఆ తర్వాతే అవి బాగా ఉన్నాయి అనుకుంటే మీ వరకునైతే తీసుకొస్తున్నానండి. మరి నా కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడైతే మనము ఈ భద్రలక్ష్మి స్తోత్రం గురించి చెప్పుకుందాము. ఇది చాలా చిన్న స్తోత్రం అండి. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం జపించడం వలన ఏమవుతుంది అని అంటే, మన అభీష్టాలు అనేవి నెరవేరుతాయి. అభీష్టము అని అంటే కోరిక అని అర్థం వస్తుంది. ఈ కోరికలు ఏ విధంగా ఉండాలి? ధర్మబద్ధంగానైతే ఉండాలి. ఏదో మనకి అవసరం లేనిది మనకు వచ్చేయాలనో, లేదనంటే మనం గొప్పవాళ్ళం అయిపోవాలి, ధనవంతులం అయిపోవాలి, ఇవి కాదండి కోరికలు. అసలైన కోరికలు ఏంటి అని అంటే, భార్యాభర్తలు అన్యోన్యంగా సంతోషంగా ఉండేటప్పుడు ఆ ఇంట్లోని ఏవైనా కూడా నెరవేరుతాయి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆడవాళ్ళు ముఖ్యంగాను మీరు ఎలా పడితే అలాగా తెల్లవారేసరికి స్నానం పానం లేకుండా అలాగే కిచెన్ లోకి వెళ్ళిపోయి వంట వండేయడం, అదే వంటని క్యారేజీలు కట్టేయడం, వాళ్ళకి పెట్టేయడం, ఇలా అయితే దయచేసి చేయకండి. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో ఖచ్చితంగా ఇంట్లోని దరిద్ర దేవత అయితే తాండవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మాకు పనులుంటాయండి, మేము నైటీలే వేసుకొని పని చేయగలమని సాకులు మటుకు చెప్పకండి. ఇది కేవలం నైటీలు అన్నది ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళకి నైటీలు అంటే ఓకే, వాళ్ళ వరకు ఎగ్జంప్షన్స్, మనకి కాదండి, మిగతా వాళ్ళకి కాదు. దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి. ఏంటి అని అంటే, మీరు నైటీ వేసుకున్నా ఏదో ఒక డ్రెస్ వేసుకున్నా చక్కగా స్నానం చేసేసి మీరు రెడీ అయిపోయి పౌడర్ రాసుకోండి, క్రీమ్ రాసుకోండి, పౌడర్ రాసుకోండి, లిప్స్టిక్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా రెడీ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, శుక్రుడు రేజ్ అవుతాడు. ఎప్పుడైతే శుక్రుడు రేజ్ అవుతాడో మీ ఇంట్లోని సిరి సంపదలు అనేవి కలుగుతాయి. అంటే ఆడదాని వలన సిరి సంపదలు ఎలా కలుగుతాయి అని అంటే, దానికి అర్థం ఇది. ఆడవాళ్ల ప్లానెట్ లో శుక్రుడు ఎప్పుడైతే రేజింగ్ పాయింట్ లో ఉంటాడో ఖచ్చితంగా ఆ ఇంట్లోని ధనం సమృద్ధిగానైతే ఉంటుంది. అలా సమృద్ధిగా ఉండాలి అని అంటే, మీరు చక్కగా తెల్లవారేసరికి స్నానం చేసేసి పౌడరు, క్రీము, బొట్టు ఇవన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయి నిండుగా తయారవ్వండి. చీరలే కట్టుకొని అవసరం లేదు, డ్రెస్సులైనా వేసుకోవచ్చు. చక్కగా తయారవ్వండి. అయ్యి మీ పనులు అయితే చేసేసుకోండి. ఎప్పుడైతే మీ పనులు అలాగా పూర్తి చేసుకుంటారో ఇంట్లో ఖచ్చితంగాను లక్ష్మీ తల్లి అయితే వస్తుంది. ఇంట్లోని ఆ లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చోవాలి అని అంటే ఏం చేయాలో మనం తెలుసుకుందాము. నోరు విప్పితే కొంతమంది అబద్ధాలే ఆడుతూ ఉంటారు. ఇలా అబద్ధాలు ఆడడం వలన చిన్న చిన్న విషయాలకి భర్తతో కావచ్చు, పై వాళ్ళతో కావచ్చు, ఇంకెవరితోనైనా కావచ్చు, నోరు విప్పితే అబద్ధాలు ఆడిన వారి ఇంట్లోని లక్ష్మీదేవి ఏమాత్రం కూడా ఉండదు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావచ్చు, కానీ ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. గమనించుకోండి. కావాలంటే ఆడవాళ్ళు మీరు అబద్ధాలు ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లోని ఎలా వచ్చిందో లక్ష్మీదేవి అలానే మీకు తెలియకుండా మీరు ఎంత పట్టుకుందామని ప్రయత్నిస్తున్నా ఇసుక ఎలాగైతే చేతిలో పట్టుకుందామని ప్రయత్నిస్తే జారిపోతుందో అలాగే ఈ 4 వేళ్లంతా కూడాను పోతుంది ధనం. మరి అలా చేయకండి. పొరపాటును కూడా అబద్ధాలు అయితే ఆడకండి. మరి అమ్మవారి స్తోత్రానికి వచ్చేటప్పటికి శ్రీ భద్ర లక్ష్మి స్తోత్రము PDF ఇన్ తెలుగు మీరు గూగుల్లోకి వెళ్లి సెర్చ్ బార్ మీద క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది ఆ మంత్రము, స్తోత్రము. లేదు అని అంటే పక్కన ఇస్తున్నాను చూడండి. ఇదిగో ఇంతే, చిన్నదే మంత్రము. ఆ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా చదవండి. ముఖ్యంగాను ఈ శ్రావణ మాసంలోని
ప్రతి రోజు కూడాను పండగేనండి మనకి. కాబట్టి మీరు ప్రతి నిత్యం కూడాను తెల్లవారి ఈ రకంగా స్నానం చేసేసిన తర్వాత చదువుకుంటారు. అలాగే సాయంత్రం కూడాను సంధ్యా దీపం పెడతాం కదా, ఆ ముందు దీపం పెట్టేసిన తర్వాత అక్కడ కూర్చొని తులసమ్మ దగ్గర అయితే చదువుకుంటారు. లేదు తులసమ్మ లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చొని చదువుకోండి. ఓకేనా? ఇలా అయితే చెయ్యండి. అలాగే చిన్న తంత్రం అయితే చెప్తాను. ఏంటి అని అంటే, మీరు ప్రతి శుక్రవారము మనం ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఒక చిన్న తాంబూలం అయితే తయారు చేసుకుంటాము. మాకు తెలుసులేండి, ఈ తాంబూలం గురించి మేము చాలా సార్లు చూసాం అనుకోకండి. ఇది లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన తాంబూలము. ఇది వేరే విధంగానైతే ఉంటుంది. ఏం లేదండి, తమలపాకులు తీసుకోండి ఒక 2, ఇంకా దానిలోని చెక్క వేస్తారు. చెక్కతో పాటుగాను యాలకులు బాగా దంపేసి యాలకుల పొడి వేసుకుంటారు. ఇంకా దాంట్లోనే పటికీ బెల్లం పంచదార పొడి ఉంటుంది కదా, అవి అయితే వెయ్యండి. కొంచెంగా తేనె వెయ్యండి. ఇంకా దాంతో పాటుగా చిన్న పచ్చ కర్పూరము, ఇంకా మన వసకొమ్ము చిన్నది వెయ్యండి, ఎక్కువ కాదు, ఇంత పిసరు వెయ్యండి. వసకొమ్ము వేయడం వల్ల ఎటువంటి తప్పు ఏం లేదు. అది కూడా దంపేసి వెయ్యండి. ఇది తంత్రానికి సంబంధించి నేను చెప్తున్నా ఈ తమలపాకులతో చేసే తాంబూలం. సో అవన్నీ కూడా వేసుకోండి. వీటితో పాటుగాను మనకి జాజికాయ అని ఉంటుంది మసాలా సామాన్లో కాయ, ఆ జాజికాయని చిన్నదైతే వెయ్యండి, ఎక్కువ కాదు, చిన్నదైతే వెయ్యండి. ఓకేనా అండి? ఇవన్నీ కూడా వేసేసి సున్నం ఎట్టి పరిస్థితుల్లో రాయకండి. ఇంట్లో గనక ఉంటే ఫస్ట్ క్లాస్ ది ఒరిజినల్ ది మనకి కుంకుమ పువ్వు దొరికితే అది 1 రెక్క 2 రెక్కలో వేసుకోండి అంతే. లేకపోతే అది కూడా లేదు, చక్కగా మడత వేసేసేయండి. వేసేసి అమ్మవారికి నైవేద్యంగానైతే పెట్టండి. ప్రతి శుక్రవారం కూడాను మీరు చేయవలసిన పని నైవేద్యంగా పెడతారు కదా. సాయంత్రము ఆ పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మీరు మీ భర్త, కేవలం మీరు మీ భర్త మాత్రమే అది చక్కగా తాంబూలాన్ని 2గా చేసి, ఒకటి మీరు ఒకటి మీ భర్తకైతే ఇవ్వండి. ఆయనకి ఇచ్చి తినమని చెప్పండి, లేదా నోట్లో పెట్టేసేయండి. అంతేగాని పక్కన అక్కడ ఇక్కడ పెడేకండి. తీసుకొచ్చి చక్కగా ఆయనకైతే ఇచ్చేసేయండి. ఎప్పుడైతే అలాగా తాంబూలం మీరు తీసుకుంటారో, ఇద్దరు భార్యాభర్తలను అమ్మవారికి పెట్టింది, ఖచ్చితంగా మీ సంసారం కూడాను 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అంతేకాకుండా ఇంట్లోని ఎటువంటి గొడవలు అవ్వకుండా సుఖ సంసారము, ఇంకా అలాగే సంపదలు అనేవి కలుగుతాయి. మరి ఈ తంత్రము మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. దాంతో పాటుగా ఈ మంత్రాన్ని కూడాను ప్రతి నిత్యము కూడా జపించుకుంటే ఏమీ తప్పులేదు. చక్కగా జపించండి. అబద్ధాలు ఆడడం మానేసేయండి. తెల్లవారేసరికి చక్కగాను మీరు అందంగా కనిపించాలి. ముఖ్యంగాను మీ భర్త కోసం మీరు తయారవుతున్నామో అనుకొని తయారవ్వండి చక్కగాను. అది ఏం చేస్తుంది అనంటే, మీ ప్లానెట్ లోని శుక్రుడు రేజ్ అవుతాడు. సో దానివల్ల ఆటోమేటిక్ గా మీకు సంపద అనేది కలుగుతుంది. చాలా మంది వితండవాదము, ఇంకా అలాగే తర్క స్వభావం ఉన్నవాళ్ళు వెంటనే ఇదొక క్వశ్చన్ అయితే వేసుకుంటారు. నేను మీ దగ్గర లేకపోయినా మీ వాయిస్ నాకు తెలుస్తుంది. అదేంటి అని అంటే, మరి చాలా మంది రోజు తెల్లవారేసరికి ఉద్యోగం చేసేవాళ్ళు రెడీ అయి వెళ్తున్నారు కదా ఆడవాళ్ళు, వాళ్ళకి ఏంటి సంపదలు పెరిగిపోతున్నాయా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పాస్ట్ కర్మ ఏదైతే తెచ్చుకుంటామో వెనకాతల మూట కట్టుకొని ఎప్పుడో ఎవరికో చేస్తాం చూడండి, ఎప్పుడో ఎవరి దగ్గర నుంచో తీసేసుకుంటాం చూడండి, అప్పుడు మనము ఈ కర్మనైతే అనుభవించాలి. మరి ఆ కర్మల్ని అనుభవించిన తర్వాతే మనకి ఈ మంచి బుద్ధులన్నీ కూడా కలుగుతాయి. మనం చేస్తాము, ఆటోమేటిక్ గా అవైతే వస్తాయి. ఈ కర్మలన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు సంపద అనేది కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కర్మని ఫినిష్ చేసుకోండి. ఫినిష్ చేసుకుంటేనే నెక్స్ట్ జీవితంలోని మనం ఇది క్యారీ ఫార్వర్డ్ చేయకుండా అయితే ఉంటాము, మనకి మంచిగానైతే జరుగుతుంది. అంతేకాదు ఈ జీవితంలో కూడాను ఎంతవరకు మనకు కర్మ ఉందో అంతవరకే మనకి అంత ఆ బాధ అనేది పడుతూ ఉంటాము. ఆ తర్వాత బాధలు అయితే ఉండవు. మరి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి ఆడవాళ్ళకి, మరి కొంతమందికి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.